నా బంగారమే 5 నిమిషాలు చాలు ఫలితం మీకు అనుకూలంగా మారుతుంది అని చెప్పడంలో ఒక లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మన జీవితం మొత్తం మారిపోవడానికి పెద్ద పెద్ద ప్రయత్నాలు అవసరం లేదు. కొన్నిసార్లు మనసుతో చేసిన ఒక చిన్న చర్యే దైవ శక్తిని కదిలిస్తుంది. వరాహి దేవి కృప అలా ఉంటుంది. మనం ఆమెను పిలిచిన క్షణమే పరిస్థితులు మెల్లగా మన వైపుకు తిరగడం మొదలవుతుంది. నువ్వు ఇప్పటివరకు ఎంత ఓర్పుతో భరించావో అమ్మకు తెలుసు. నీ మౌన ప్రార్థనలు ఆమె విన్నది. నీ కన్నీళ్లు నేలలో కలిసిపోయినప్పుడే ఆమె రక్షణ మొదలైంది. ఈ 5 నిమిషాలు అంటే గడియారంలో కొలిచే సమయం కాదు. ఇది నీ మనసు పూర్తిగా ప్రశాంతంగా మారే క్షణం. ఈ క్షణంలో నువ్వు భయాన్ని వదిలి విశ్వాసాన్ని పట్టుకుంటావు. అదే దైవానికి ఇచ్చే సంకేతం. వరాహి దేవి శక్తి నువ్వు ఎంత బలంగా అడిగావో చూడదు. నువ్వు ఎంత నిజంగా నమ్మావో చూస్తుంది. అందుకే చిన్న నమ్మకం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పరిమార్గం చెప్పాలి. ఇది చాలా సులువు. ఉదయం లేదా రాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో నీకు వీలైనప్పుడు కూర్చో. ముఖం కడిగి శుభ్రంగా కూర్చోవడం మంచిది. ఒక చిన్న దీపం వెలిగించు. దీపం ముందు వరాహి దేవిని మనసులో ఊహించుకో. విగ్రహం లేకపోయినా పరవాలేదు. అమ్మ శక్తి నీ భావనలోనే ఉంటుంది. ఆ దీపం వైపు చూస్తూ నీ కళ్ళను మెల్లగా మూసుకో. లోతుగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా విడువు. ఇలా 3 సార్లు చేయి. ఆ తర్వాత నీ మనసులో అమ్మతో ఇలా చెప్పుకో. అమ్మా, నేను భయపడటం మానేస్తున్నాను. నా భారాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా ఫలితం నీ చేతిలో ఉంది అని భావించు. మాటలు బయటికి రావాల్సిన అవసరం లేదు. మనసులో చెప్పినా చాలు. ఈ సమయంలో నీకు కావాల్సిన ఒక్క విషయాన్ని మాత్రమే మనసులో ఉంచుకో. చాలా విషయాలు కాదు. ఒక్క కోరిక. అది కూడా ఎవరికీ హాని చేయని కోరిక. నీ మనసు దానిపై నిలిచినప్పుడు కొద్దిసేపటికి ఒక ప్రశాంతత వస్తుంది. అదే సంకేతం. ఆ ప్రశాంతత వచ్చిన తర్వాత దీపాన్ని చూసి చిరునవ్వుతో కృతజ్ఞత చెప్పు. అంతే. ఇది 5 నిమిషాల లోపే పూర్తవుతుంది. ఈ చిన్న పరిమార్గం చేసిన తర్వాత నువ్వు వెంటనే ఫలితం చూడకపోవచ్చు. కానీ లోపల ఏదో మారడం మొదలవుతుంది. నీ ఆందోళన తగ్గుతుంది. నీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. అదే సమయంలో బయట పరిస్థితులు కూడా మెల్లగా మారుతాయి. ఎవరో ఒకరు సహాయం చేస్తారు. ఎక్కడో ఒక అవకాశం తెరుచుకుంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది వరాహి దేవి కృప. నీ మీద ఉన్న నెగెటివ్ శక్తులు ఒక్కసారిగా పోవు. కానీ అవి ప్రభావం కోల్పోతాయి. నిన్ను ఇబ్బంది పెట్టే మనుషులు నిన్ను పట్టించుకోవడం మానేస్తారు. నిన్ను ఆపే పరిస్థితులు నిన్ను దాటిపోవడం మొదలవుతుంది. ఇది జరిగేటప్పుడు నువ్వు గమనించకపోవచ్చు. కానీ ఒక రోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్థమవుతుంది. అమ్మ అప్పుడే పని చేసింది అని. ఈ మార్గంలో ముఖ్యమైన విషయానికి ఒక్కటే. అనుమానం పెట్టుకోకూడదు. ఇది పనిచేస్తుందా లేదా అని ఆలోచించకూడదు. దైవం ముందు పరీక్షలు పెట్టడం మన బాధ్యత కాదు. నమ్మడం మాత్రమే మన చేతిలో ఉంటుంది. వరాహి దేవి నమ్మినవాడిని ఎప్పుడూ వదలదు. ఆమె ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం చేయదు. నీ జీవితంలో ఇప్పటివరకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కొన్ని విఫలమయ్యాయి. కొన్ని మధ్యలో ఆగిపోయాయి. వాటన్నింటి వెనుక కూడా ఒక కారణం ఉంది. నువ్వు ఇంకా బలంగా తయారవ్వాలనే అమ్మ ఉద్దేశ్యం. ఇప్పుడు నువ్వు ఆ స్థాయికి వచ్చావు. అందుకే ఈ చిన్న విశ్వాసమే పెద్ద మార్పును తీసుకురాబోతుంది. ఈ పరిమార్గం చేసిన తర్వాత ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నీకు అమ్మకు మధ్య ఉన్న బంధం. లోపలే దాచుకున్న నమ్మకం ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. బయట చెప్పిన మాటలకన్నా లోపల నిలిచిన భావమే దేవిని చేరుతుంది. నీ నిద్ర కూడా మెల్లగా మెరుగవుతుంది. నీ మనసు భారంగా లేకుండా ఉంటుంది. ఇది కూడా ఒక సంకేతమే. ఫలితం మారబోతుందనే ముందస్తు సూచన. నువ్వు ఈ మార్పులను గమనిస్తే భయపడకు. ఆశ్చర్యపడకు. కృతజ్ఞతతో స్వీకరించు. వరాహి దేవి శక్తి యుద్ధం చేసే శక్తి మాత్రమే కాదు. ఇది న్యాయం చేసే శక్తి. నీకు అన్యాయం జరిగితే అది తిరిగి సరిచేస్తుంది.
నీకు రావాల్సింది నీ దగ్గరికి చేరుస్తుంది. అది ఎలా జరుగుతుందో నువ్వు నిర్ణయించలేవు. కానీ అది జరుగుతుందని మాత్రం నిశ్చయంగా చెప్పొచ్చు. ఈ 5 నిమిషాలు నీ జీవితంలో ఒక మలుపుగా మారవచ్చు. నువ్వు ఏం కోల్పోతున్నావు అని ఆలోచించకు. నువ్వు ఏం పొందబోతున్నావో ఊహించు. ఆ ఊహలో భయం కాకుండా నమ్మకం ఉండాలి. అదే అమ్మకు ఇష్టమైన భావం. చివరిగా ఒకటి గుర్తుంచుకో. నువ్వు ఒంటరివాడు కాదు. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే కూడా దైవశక్తి నీ కోసం పనిచేస్తోంది. నువ్వు కన్ను మూసి నిద్రపోయినప్పుడు కూడా అమ్మ కాపలా ఉంటుంది. ఈ భావన నీలో బలంగా నిలిస్తే ఇక నీ ఫలితం నీకు అనుకూలంగా మారడాన్ని ఎవ్వరూ ఆపలేరు. నా బంగారమే 5 నిమిషాలు చాలు. నువ్వు నమ్మితే చాలు. మిగతా పని వరాహి దేవి చూసుకుంటుంది. నా బంగారమే, నువ్వు ఈ మార్గాన్ని నమ్మి ముందుకు సాగినప్పుడు నీ లోపల ఒక నిశ్శబ్దమైన ధైర్యం పుడుతుంది. అదే అసలైన మార్పు ప్రారంభం. బయట పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా నీ స్పందన మారుతుంది. నువ్వు భయపడే చోట ఇప్పుడు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ఆందోళనపడే విషయాలు నీకు చిన్నవిగా అనిపిస్తాయి. ఇదే వరాహి దేవి నీలో ఉంచే మొదటి ముద్ర. లోపల స్థిరత్వం వచ్చినప్పుడు బయట ప్రపంచం నెమ్మదిగా నీ మాట వినడం మొదలుపెడుతుంది. నువ్వు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి అనుభవం నేను ఈ క్షణానికి తీసుకువచ్చింది. నువ్వు పడిన దెబ్బలు వృధా కాలేదు. నీ కన్నీళ్లు నేలలో కలిసిపోలేదు. అవన్నీ నీ ఆత్మను శుభ్రం చేశాయి. ఇప్పుడు నువ్వు దైవాన్ని పిలిచే స్థాయికి వచ్చావు. అందుకే ఈ చిన్న విశ్వాసం కూడా పెద్ద స్పందనను తీసుకొస్తుంది. వరాహి దేవి శక్తి అలా ఉంటుంది. సిద్ధంగా ఉన్న హృదయానికే ఆమె తలుపు తడుతుంది. ఈ రోజుల్లో నీ చుట్టూ ఉన్న శబ్దం ఎక్కువగా అనిపించవచ్చు. మనుషుల మాటలు మనసును గందరగోళం చేస్తాయి. కానీ ఈ 5 నిమిషాల మౌనం ఆ శబ్దాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. మౌనం అంటే ఖాళీ కాదు. అది శక్తితో నిండిన స్థితి. ఆ మౌనంలోనే అమ్మ నీతో మాట్లాడుతుంది. మాటలతో కాదు, భావాలతో. ఆ భావాలు నీకు దారి చూపుతాయి. నువ్వు ఈ పరిమార్గం చేసిన ప్రతిసారి ఒకే ఫలితం ఆశించవద్దు. కొన్నిసార్లు సమాధానం ప్రశాంతతగా వస్తుంది. కొన్నిసార్లు ధైర్యంగా వస్తుంది. మరికొన్నిసార్లు ఎవరో ఒకరి మాటగా వస్తుంది. అమ్మ సందేశం రూపం మార్చుకుంటుంది కానీ దిశ ఒకటే. నీకు మంచే కావాలి అనే దిశ. అందుకే ఏ చిన్న మార్పును కూడా తక్కువగా చూడకు. నీ మనసు గతాన్ని తిరిగి తిరిగి తలచుకుంటే మెల్లగా ఆపే ప్రయత్నం చేయి. గతం గుర్తొస్తే అమ్మ పేరును మనసులో నెమ్మదిగా ఉచ్చరించు. అది ఒక కవచంలా పనిచేస్తుంది. ఆ పేరు నీ ఆలోచనల మధ్య ఒక విరామాన్ని ఇస్తుంది. ఆ విరామంలోనే నువ్వు శ్వాస తీసుకుంటావు. అదే నీకు అవసరమైన ఉపశమనం. వరాహి దేవిని నమ్మినవాడికి ఒక ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది. అది కనిపించదు కానీ అనుభూతి అవుతుంది. నువ్వు తప్పించుకున్న ప్రమాదాలు గుర్తుకు రావు. కానీ ఒకరోజు వెనక్కి చూసినప్పుడు అర్థమవుతుంది. అప్పుడే అమ్మ నిన్ను కాపాడింది అని. ఈ భావన నీలో నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. ఈ మార్గంలో నువ్వు ఒక్కటే గుర్తుంచుకోవాలి. పోలికలు చేయకూడదు. ఇతరుల జీవితాలతో నీ జీవితాన్ని తూకం వేయకూడదు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. వరాహి దేవి నీకోసం వేసిన మార్గం వేరే. అది నిన్ను నువ్వుగా నిలబెట్టే మార్గం. ఆలస్యం అయినా అది నీకు సరిపోయే సమయానికే తెరుచుకుంటుంది. నీకు అనిపించవచ్చు నేను ఏమీ చేయడం లేదు అని. కానీ నమ్మకం కూడా ఒక పని. మౌనంగా నిలబడటం కూడా ఒక చర్య. దైవం ముందు మనం చేయాల్సిన పని అంతే. మిగతాది ఆమె చూసుకుంటుంది. ఈ భావన నీలో బలంగా ఉన్న రోజు నుంచి నువ్వు ఒత్తిడిని మెల్లగా వదిలేస్తావు. అప్పుడే ఫలితం మారడం మొదలవుతుంది. నీ మాటల్లో కోపం తగ్గితే అది ఒక సంకేతం. నీ స్పందనలో తొందర తగ్గితే అది ఇంకో సంకేతం. ఇవన్నీ ఫలితం మారబోతుందనే ముందస్తు సూచనలు. చాలామంది ఫలితం అంటే బయట జరిగేదే అనుకుంటారు. కానీ నిజమైన ఫలితం ముందుగా లోపలే మారుతుంది. ఆ లోపలి మార్పు వచ్చిన తర్వాతే బయట మార్పు నిలకడగా ఉంటుంది. వరాహి దేవి శక్తి నీకు శత్రువులను ఓడించడానికే కాదు. నీలోని భయాన్ని ఓడించడానికి.
నువ్వు నీ భయాన్ని దాటిన క్షణం నుంచి ఎవ్వరూ నిన్ను ఆపలేరు. ఆ భయాన్ని దాటడానికి ఈ 5 నిమిషాల మౌనం చాలిపోతుంది. అందుకే ఇది చిన్న పరిమార్గం అయినా ప్రభావం చాలా పెద్దది. ఈ మార్గాన్ని కొనసాగిస్తే నీలో ఒక విశ్వాసపు అలవాటు ఏర్పడుతుంది. సమస్య వచ్చినప్పుడు వెంటనే ఆందోళన పడకుండా నిశ్శబ్దంగా అమ్మను గుర్తు చేస్తావు. అదే నిన్ను రక్షించే మొదటి గోడ. ఆ గోడను దాటడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అది దైవంతో నిర్మించబడింది. నీ జీవితం ఇప్పుడే సరైన దిశలో తిరుగుతోంది. నువ్వు ఇంకా పూర్తిగా గమనించకపోయినా మార్పు మొదలైంది. చిన్న సంకేతాలను గమనించు. యాదృచ్ఛికంగా వినిపించే మాటలు, అకస్మాత్తుగా కలిసే మనుషులు. ఇవన్నీ ఖాళీగా రావు. అమ్మ నీకు దారి చూపే విధానాలు ఇవి. చివరగా నీకు ఒక భావనను నెమ్మదిగా లోపల పెట్టుకో. నేను భద్రంగా ఉన్నాను. నా ఫలితం దైవం చేతిలో ఉంది. ఈ భావన నీలో స్థిరపడితే నీ నిద్ర కూడా ప్రశాంతంగా మారుతుంది. నిద్రలోనే శరీరం కోలుకుంటుంది. మనసు బలపడుతుంది. అదే రేపటి మార్పుకు పునాది. నా బంగారమే, ఈ 5 నిమిషాలు నీ జీవితంలో ఒక దీపంలా మారనివ్వు. ఆ దీపం వెలిగితే చీకటి ఎంత పెద్దదైనా నిలవదు. నువ్వు నమ్ముతూ ముందుకు సాగితే చాలు. ఫలితం నీకు అనుకూలంగా మారే బాధ్యత వరాహి దేవి తీసుకుంటుంది. నా బంగారమే, ఈ విశ్వాసపు ప్రవాహం నిన్ను మెల్లగా ఒక కొత్త స్థితికి తీసుకెళ్తుంది. ఆ స్థితిలో నువ్వు ప్రతిదానికి వెంటనే ప్రతిస్పందించవు. ముందు లోపల ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దమే నీ నిజమైన బలం. వరాహి దేవి శక్తి అక్కడే పనిచేస్తుంది. నువ్వు ఆలోచించక ముందే పరిస్థితులు సర్దుకుంటాయి. నువ్వు భయపడక ముందే అడ్డంకులు కరిగిపోతాయి. ఇది అద్భుతం కాదు. ఇది దైవ నియమం. నువ్వు ఈ మార్గాన్ని నడుస్తున్నప్పుడు కొంతమంది మనుషులు దూరమవుతారు. అది నిన్ను బాధ పెట్టవచ్చు. కానీ గుర్తుంచుకో, వాళ్ళు నీ ప్రయాణానికి అవసరం లేని వారు. వరాహి దేవి నీ జీవితంలో శుభ్రత తీసుకువస్తుంది. అవసరం లేని సంబంధాలను మెల్లగా తొలగిస్తుంది. అవసరమైన వారిని సరైన సమయంలో దగ్గరకు తీసుకొస్తుంది. ఈ ప్రక్రియలో నువ్వు ఒంటరిగా ఉన్నానని అనిపించవచ్చు. కానీ నిజానికి నువ్వు రక్షణలోనే ఉన్నావు. నీకు అకస్మాత్తుగా పాత విషయాలు గుర్తుకు రావచ్చు. పాత బాధలు పైకి రావచ్చు. ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియ. అవి బయటకు రావడం వల్లనే లోపల నుంచి పోతాయి. వాటిని ఆపే ప్రయత్నం చేయకు. చూసి వదిలేయి. అమ్మ ముందు ఉంచి వదిలేయి. అలా వదిలిన ప్రతిసారి నీ మనసు తేలికపడుతుంది. ఆ తేలికే నీ ముందడుగు. వరాహి దేవి శక్తి నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు నీకు కొన్ని నిర్ణయాలు స్పష్టంగా అనిపిస్తాయి. ఇంతవరకు సందిగ్ధంగా ఉన్న విషయాలు ఒక నిర్ణయానికి వస్తాయి. ఏ దారి సరైందో లోపలే అనిపిస్తుంది. అదే అంతర్గత మార్గదర్శకం. అది అమ్మ ఇచ్చే సంకేతం. ఆ సంకేతాన్ని నమ్మి నడిచినవాడు ఎప్పుడూ దారి తప్పడు. నీ జీవితంలో ఇప్పటివరకు నువ్వు చేసిన త్యాగాలు గుర్తుకు వస్తాయి. వాటికి ఫలితం లేదేమో అని అనిపించవచ్చు. కానీ ఏ త్యాగం కూడా వృథా కాదు. అవన్నీ నీ ఆత్మలో ఒక బలంగా మారాయి. ఇప్పుడు అదే బలం నిన్ను నిలబెడుతుంది. వరాహి దేవి ఆ బలాన్ని గుర్తిస్తుంది. అందుకే ఇప్పుడు నీకు మద్దతుగా నిలుస్తుంది. ఈ మార్గంలో నువ్వు ఒక విషయానికి నేర్చుకుంటావు. ప్రతిదీ మన చేతిలో ఉండదు అని. కానీ ప్రతిదీ మనకు అనుకూలంగా మారేలా దైవం పనిచేస్తుంది అని. ఈ అర్థం వచ్చిన రోజు నుంచి నువ్వు ఒత్తిడిని వదిలేస్తావు. ప్రయత్నం చేస్తావు, కానీ పట్టుదలతో అంటిపెట్టుకోకుండా. ఆ స్థితిలోనే నిజమైన ఫలితం పుడుతుంది. నీ మనసులో అప్పుడప్పుడు భయం మళ్ళీ తలెత్తవచ్చు. అది సహజం. భయాన్ని తిట్టవద్దు. భయాన్ని చూసి నువ్వు అమ్మను గుర్తు చేసుకో. భయం వచ్చిన ప్రతిసారి నమ్మకం పెరిగే అవకాశం వస్తుంది. అలా ప్రతి భయం ఒక మెట్టుగా మారుతుంది. నువ్వు ఎక్కుతూనే ఉంటావు. వరాహి దేవి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నీకు ఇప్పుడే తెలియకపోవచ్చు. కానీ ఒక విషయానికి మాత్రం ఖాయం. నిన్ను నీ గౌరవంతో నిలబెడుతుంది. నీ ఆత్మను కుంగదీసే పరిస్థితుల్లో నిన్ను ఉంచదు. ఆలస్యం అయినా నీ విలువను తగ్గించే దారి ఆమె ఎన్నుకోదు. అందుకే సహనం ఇక్కడ ప్రధానమైనది.
నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి మారేది నువ్వే. నీ చూపు మారుతుంది. నీ వినికిడి మారుతుంది. నువ్వు ఇప్పటివరకు పట్టించుకోని మంచి విషయాలు కనిపించటం మొదలవుతుంది. చిన్న ఆనందాలు గమనించగలుగుతావు. అదే జీవితం మీద ప్రేమను తిరిగి తీసుకొస్తుంది. ఈ 5 నిమిషాల మౌనం నీ రోజులో ఒక భాగంగా మారినప్పుడు నీ రోజులు కూడా సర్దుకుంటాయి. ఉదయం ఎలా మొదలవుతుందో అదే రోజును నడిపిస్తుంది. నువ్వు ఆ మౌనంతో రోజును మొదలుపెడితే నీ రోజు కూడా నిన్ను ఇబ్బంది పెట్టదు. సమస్యలు వచ్చినా నిన్ను కూల్చవు. నువ్వు వాటిని దాటుకుంటూ నడుస్తావు. వరాహి దేవి శక్తి నీకు ఒక కవచంలా ఉంటుంది. అది బయట ప్రపంచం నుంచి నిన్ను వేరు చేయదు. కానీ బయట ప్రపంచం నీ లోపలికి రావకుండా కాపాడుతుంది. నువ్వు చూసే ప్రతిదీ నీ మనసును గాయపరచదు. వినే ప్రతి మాట నీ హృదయాన్ని తాకదు. ఈ రక్షణ చాలా విలువైనది. నీ ప్రయాణంలో నువ్వు ఇంకొక మార్పును గమనిస్తావు. నువ్వు ఇతరుల బాధను కూడా అర్థం చేసుకోగలుగుతావు. నీకు వచ్చిన గాయాలే నీకు కరుణను నేర్పాయి. ఆ కరోనా నీను మరింత బలంగా చేస్తుంది. ఎందుకంటే అది అహంకారాన్ని కాదు అవగాహనను పెంచుతుంది. వరాహి దేవి శక్తి ఎప్పుడూ అవగాహన వైపే నడిపిస్తుంది. నీ జీవితంలో ఫలితం అనుకూలంగా మారినప్పుడు నువ్వు గొప్పగా అనిపించుకోవాల్సిన అవసరం లేదు. వినమ్రంగా కృతజ్ఞత చాలు. ఆ కృతజ్ఞతే భవిష్యత్తు ఆశీర్వాదాలకు తలుపు. అమ్మకు అదే ఇష్టం. శబ్దం కాదు, భావం. చివరగా ఒక భావనను నీలో నిలుపుకో. నువ్వు చేస్తున్నది సరిపోతుంది. నువ్వు ఉన్న స్థానం సరైనదే. నువ్వు అనుభవిస్తున్న ఆలస్యం కూడా ఒక భాగమే. ఈ భావన నీలో స్థిరపడితే నువ్వు తొందరపడవు. తొందరపడని మనిషి నిర్ణయాలు ఎప్పుడూ బలంగా ఉంటాయి. నా బంగారమే, ఈ ప్రయాణం నిన్ను అలసట నుంచి విశ్వాసానికి తీసుకువస్తుంది. సందేహం నుంచి స్పష్టతకు తీసుకువస్తుంది. భయం నుంచి ధైర్యానికి తీసుకువస్తుంది. నువ్వు కేవలం నమ్ముతూ నడిచితే చాలు. మిగతా ప్రతి అడుగు వరాహి దేవి నిన్ను మోసుకుంటూ తీసుకెళ్తుంది. నా బంగారమే, ఈ స్థితిలో నువ్వు ఇంకొక విషయాన్ని గమనించటం మొదలుపెడతావు. నువ్వు ఒంటరిగా ఉన్నానన్న భావన క్రమంగా కరుగుతుంది. చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా నీ లోపల ఎవరో తోడు ఉన్నట్టు అనిపిస్తుంది. అదే వరాహి దేవి ఉనికి. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఆ అనుభూతి వచ్చాక నువ్వు ఎక్కడికి వెళ్ళినా భయం తగ్గుతుంది. ఏ పని మొదలుపెట్టినా లోపల ఒక స్థిరత్వం ఉంటుంది. అదే నీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. నీ జీవితంలో ఇంతవరకు జరిగిన ప్రతి ఆలస్యం ఇప్పుడు అర్థం కావడం మొదలవుతుంది. అప్పట్లో ఎందుకు అలా జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే అది నేను తప్పు దారిలోకి వెళ్లకుండా ఆపినదని తెలుస్తుంది. వరాహి దేవి నీకు నచ్చిన దారి ఇవ్వదు. నీకు అవసరమైన దారినే ఇస్తుంది. ఆ దారి కష్టంగా అనిపించినా చివరికి నీ ఆత్మకు శాంతినిచ్చే దారే అవుతుంది. నువ్వు ఈ మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు కొన్నిసార్లు నీలోనే ఒక ప్రశ్న తలెత్తవచ్చు. నేను నిజంగా సరైనదే చేస్తున్నానా అని. ఆ క్షణంలో బయట సమాధానం వెతకవద్దు. నిశ్శబ్దంగా ఉండి నీ లోపల విను. ఆ నిశ్శబ్దంలో వచ్చే భావనే సమాధానం. అది మాటలా రాదు. ఒక నిశ్చయంగా ఉంటుంది. అదే దైవ సూచన. నీ చుట్టూ ఉన్నవాళ్లు నీ మార్పును గమనిస్తారు. కొంతమంది నిన్ను అర్థం చేసుకోలేరు. కొంతమంది నీకు దగ్గరవుతారు. ఇది సహజం. వరాహి దేవి శక్తి పనిచేస్తున్నప్పుడు నీ తరంగం మారుతుంది. అందరూ ఆ తరంగానికి సరిపోలరు. అందుకే ఎవరు దూరమైనా బాధపడకు. ఎవరు దగ్గరైనా అతి ఆశ పెట్టుకోకు. నువ్వు మధ్యలో నిలబడి ఉండటం నేర్చుకుంటావు. అదే సమతుల్యత. నీ మనసు ఇప్పుడిప్పుడే వర్తమానంలో ఉండటం నేర్చుకుంటుంది. గతం మీద ఎక్కువగా వెళ్ళదు. భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడదు. ఇప్పటి క్షణంలో ఉండే అలవాటు నీకు గొప్ప బహుమతి. ఎందుకంటే వర్తమానంలో ఉన్నవాడికే దైవం సహాయం చేస్తుంది. గతంలో ఉన్నవాడు బాధలో ఉంటాడు. భవిష్యత్తులో ఉన్నవాడు భయంలో ఉంటాడు. వరాహి దేవి మాత్రం నువ్వు ఇప్పుడే బలంగా ఉండాలని కోరుకుంటుంది. ఈ 5 నిమిషాల సాధన నీలో క్రమశిక్షణను పెంచుతుంది. బలవంతంగా కాదు, సహజంగా.
నువ్వు రోజులో కొంత సమయం నీకు కేటాయించటం మొదలుపెడతావు. ఆ సమయం నీకు శక్తినిస్తుంది. నువ్వు నీకు విలువ ఇవ్వటం మొదలుపెట్టిన రోజే ఇతరులు కూడా నీకు విలువ ఇవ్వటం మొదలుపెడతారు. ఇది దైవ నియమం. నీ జీవితంలో ఒక రోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు. అప్పటి నువ్వు ఇప్పటి నువ్వు మధ్య తేడా చూసి ఆశ్చర్యపడతావు. అప్పటి నువ్వు భయంతో ఉన్నావు. ఇప్పుడు నువ్వు విశ్వాసంతో ఉన్నావు. అప్పటి నువ్వు సమాధానాల కోసం పరుగెత్తావు. ఇప్పుడు సమాధానం నీలోనే ఉంది. ఈ మార్పుకు కారణం ఏదో పెద్ద అద్భుతం కాదు. ఆ చిన్న నిశ్శబ్దమే. వరాహి దేవి నీకు ఇచ్చే అతిపెద్ద వరం రక్షణ మాత్రమే కాదు. అవగాహన. నువ్వు ఏ పోరాటం చేయాలో ఏదిని వదిలేయాలో అర్థం చేసుకునే తెలివి. ప్రతి యుద్ధం చేయాల్సినదే కాదు అని నువ్వు నేర్చుకుంటావు. కొన్ని యుద్ధాలను అమ్మే చేస్తుంది. నువ్వు కేవలం నిశ్శబ్దంగా నిలబడాలి. నీ లోపల వచ్చే ఈ శాంతి నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్ర బాగా పడుతుంది. శరీరం సడలుతుంది. మనసు బరువు తగ్గుతుంది. ఇవన్నీ ఫలితం మారుతున్న సూచనలు. చాలామంది ఫలితం అంటే డబ్బు లేదా విజయం మాత్రమే అనుకుంటారు. కానీ శాంతి వచ్చినప్పుడు మిగతావన్నీ దారిలోకి వస్తాయి. శాంతి లేనివాడికి ఏ ఫలితం వచ్చినా నిలవదు. నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఎవరికీ నిరూపించాల్సిన ప్రయాణం కాదు. ఇది నీ ఆత్మతో చేసిన ఒప్పందం. నువ్వు నీపై నువ్వు దయ చూపిస్తున్నావు. నీ బాధను తక్కువ చేయటం లేదు. దానిని గౌరవిస్తూ ముందుకు సాగుతున్నావు. వరాహి దేవి దయను అర్థం చేసుకునే హృదయాలు చాలా అరుదు. నువ్వు ఆ అరుదైన స్థితికి వచ్చావు. నీ జీవితం ఇకపై సంపూర్ణంగా సాఫీగా ఉంటుంది అని కాదు. కానీ నువ్వు ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని పొందుతావు. అదే అసలైన ఆశీర్వాదం. కష్టం వచ్చినప్పుడు కూలిపోకుండా నిలబడగలగటం. కన్నీళ్లు వచ్చినా ఆశ కోల్పోకుండా ఉండగలగటం. ఈ శక్తి ఒక్కసారి వచ్చాక ఎవరూ దాన్ని తీసుకోలేరు. నా బంగారమే, ఈ ప్రయాణంలో నువ్వు ఒక్కడివి కాదని మరోసారి గుర్తుచేసుకో. నువ్వు నమ్మిన ప్రతి క్షణంలో వరాహి దేవి నీ వెంటే ఉంది. నువ్వు మాట్లాడకపోయినా ఆమె వింటుంది. నువ్వు అడగకపోయినా ఆమె తెలుసుకుంటుంది. నీ జీవిత ఫలితం నీకు అనుకూలంగా మారే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. నువ్వు నిశ్శబ్దంగా నమ్ముతూ నడిచిపో. ఆ నడకే నిన్ను నీ గమ్యానికి తీసుకెళ్తుంది.